మిథున రాశి వారికి మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ విశ్వావసునామ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ సంవత్సరం శని భాగ్య రాజ్య రాశులతో సంచరించడం వలన అనుకూలుడు కాకపోవచ్చు. శుభకార్య విఘ్నములు, మనోవ్యాకులత, ఉద్యోగ వ్యాపార వ్యవసాయములందు చిన్న చిన్న నష్టములు అయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రమ అధికంగా ఉంటుంది. స్వల్పము కాలంలో మీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, స్థాన చలనాలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ధన సంపాదన, కీర్తి ప్రతిష్టలు అవి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సమాజంలో మీ మాటకు విలువ ఉంటుంది. మిగిలిన సమయం అంతయు కూడాను వ్యయ జన్మరాశులు ఎందు సంచరించే ధన వ్యయము, స్థానచలనము కలుగుతుంది. పరిస్థితులు శ్రమకరంగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. శుభమూలకంగా ధన వ్యయం, రాజానుకూలత లేకపోవడము, కీర్తిహాని కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి సంబంధ విచారము, వాణిజ్యాలందరూ వ్యాపారంలో చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్న వాళ్ళకి మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక ద్రవ్యలోభం అనేది ఎక్కువ వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. మీ యొక్క విలువైనటువంటి వస్తువులు కూడా మిస్ప్లేస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక శస్త్రచికిత్స ఆరోగ్యపరంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి చాలా ప్రోత్సాహకాలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఆషాఢ కార్తీకముల యందు కొంత కార్యానుకూలతగా ఉంటుంది. శ్రావణ భాద్రపద మాఘమాసముల యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి డాక్టర్స్, సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఐటీ రంగం, మీడియా రంగం వారికి మిశ్రమ ఫలితంగా చెప్పడం జరుగుతుంది. స్పోర్ట్స్ వాళ్ళకైతే అద్భుతమైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పడం జరుగుతుంది. మృగశిర నక్షత్రం వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తార యందు కేతువు సంచరిస్తున్నారు. ఆరుద్ర నక్షత్రం వారికి మార్గ శుక్లం నుండి జన్మతార యందు రాహువు, ఆషాఢ బహుళం నుండి నైదన తార యందు కేతు సంచరిస్తున్నారు. నక్షత్ర పరంగా పునర్వసు వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్థం వరకు జన్మతార యందు శని, సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు జన్మతార యందు రాహు సంచరించడం. పుష్యమి వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మతార యందు శని సంచరిస్తున్నారు. ఆశ్లేష వారికి మార్గశిర శుక్లం నుండి సంవత్సరాంతం వరకు నైదన తార యందు రాహు సంచరిస్తున్న కావున అద్భుతమైనటువంటి సమయంగా కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఇయర్ జాక్పాట్ ఇయర్గా కూడా చెప్పడం జరుగుతుంది. మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే, మీకు ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేసుకోవాలి. చక్కగా నవగ్రహ ఆరాధన చేయండి. ఎందుకంటే అష్టమ శని కూడా తొలగిపోయింది. మిగతా గ్రహాలన్నీ అనుకూలం చేయడానికి నవగ్రహ ఆరాధన ఒక్కసారి చేసుకోండి. వీరుంటే నవగ్రహ హోమం ఒక్కసారి జరుపుకోండి. మీ నక్షత్రం రోజు పక్కన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి ఒకసారి దర్శనం చేసుకోండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ప్రత్యేకించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఎవరికంటే పోలీస్ శాఖ, డిఫెన్స్ వాళ్ళు, తర్వాత ఫైర్ శాఖ, వీళ్ళకందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరంగా దీన్ని చెప్పడం జరుగుతుంది. మీరు చాలా కేర్ తీసుకోవాల్సినటువంటి సంవత్సరం ఇది. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపం వెలిగించండి. మీ లక్కీ నంబర్ అని తీసుకుంటే 5 మరియు 7గా చెప్పడం జరుగుతుంది. చందనం కలర్, ఊదా కలర్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండండి. విజయోస్తు.